అందరికీ నమస్కారం. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఒక మంచి కెరియర్ స్టార్ట్ కోసం చూస్తున్నారా? అయితే ఈరోజు మనం నోకియాలో ఉన్న ఒక అద్భుతమైన ఉద్యోగం గురించి పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి మొదలుపెడదాం. సరే, ముందుగా మనం మాట్లాడుకుంటున్న అవకాశం ఏంటో ఒకసారి క్లియర్గా చూద్దాం. ఇది నోకియాలో చాలా కీలకమైన ఒక పాత్ర గురించిన విషయం. ఓకే, ఇక్కడ ఈ ఉద్యోగానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఉన్నాయి. కానీ మనం ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే అనుభవం 0 నుండి 3 సంవత్సరాలడిగారు. ఇంకా 2018 నుండి 2025 మధ్య పాసైన వాళ్లు కూడా అర్హులే. అంటే దీని అర్థమేంటి? కంపెనీ కేవలం అనుభవం ఉన్నవాళ్లనే కాదు, మంచి టాలెంట్ ఉన్న ఫ్రెషర్స్కి కూడా ఒక పెద్ద పీట వేస్తోందన్నమాట. సరే, ఈ ఉద్యోగం నోకియాలో అని మనకు తెలుసు. కానీ నోకియా అంత పెద్ద కంపెనీలో ఏ టీంలో ఈ అవకాశముంది? అసలు ఆ టీం స్పెషాలిటీ ఏంటి? ఇప్పుడు చూద్దాం. వావ్! ఏఐ ఆధారిత డేటా సెంటర్ యుగంలో ఆవిష్కరణలు భారీ స్థాయిలో కలుస్తాయి. ఈ ఒక్క వాక్యం చాలు ఈ టీం ఎంత ఫ్యూచరిస్టిక్గా ఆలోచిస్తుందో చెప్పడానికి. అంటే వీళ్ళు కేవలం ప్రస్తుతమున్న నెట్వర్కింగ్ పరికరాలు తయారు చేయడమే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడిపించే భవిష్యత్తు కోసం కావాల్సిన పునాదులు వేస్తున్నారన్నమాట. సో మనం మాట్లాడుకుంటున్న ఈ ఆప్టికల్ నెట్వర్క్స్ విభాగం మామూలి కాదు. ఇది ఒక పవర్ హౌస్ లాంటిది. నోకియా, ఇన్ఫినిరా ఈ 2 టెక్నాలజీ దిగ్గజాల కలయికతో ఇది ఏర్పడింది. అంటే 2 పెద్ద కంపెనీల బ్రెయిన్స్, టెక్నాలజీ, అనుభవం అన్నీ ఒకే చోట ఉన్నాయన్నమాట. కనెక్టివిటీ భవిష్యత్తును మార్చేయటమే వీరి లక్ష్యం. ఇంత ముఖ్యమైన, ఇంత పెద్ద టీంలో ఒక భాగం కావాలంటే ఎలాంటి నైపుణ్యాలుండాలి? మన టూల్ కిట్లో ఏమేముండాలో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. ఇక్కడ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేవి చాలా కీలకం. ముఖ్యంగా సి ఇంకా గోలాంగ్ లాంటి భాషల్లో మంచి పట్టుండాలి. సి అనేవి హార్డ్వేర్కు దగ్గరగా ఉండే పనులకు, అంటే సిస్టమ్స్ ప్రోగ్రామింగ్కు ఉపయోగపడతాయి. అదే గోలాంగ్ అయితే ఇది ఆధునిక క్లౌడ్ అప్లికేషన్స్ కోసం వాడే లాంగ్వేజ్. ఇక పైథాన్, షెల్ స్క్రిప్టింగ్ అనేవి ఆటోమేషన్ పనుల కోసం చాలా అవసరం. ఇక్కడ ఒక చాలా ఆసక్తికరమైన విషయం గమనించాలి. ఎంబెడెడ్ సిస్టమ్స్లో అనుభవం ఉంటే మంచిదే, కానీ అది కంపల్సరీ కాదు. స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్, కొత్త విషయాల్ని వేగంగా నేర్చుకునే తపన ఇవి ఉంటే చాలు. ఇది చాలా మందికి ఒక గొప్ప రిలీఫ్ ఇచ్చే విషయం కదూ. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో పాటు ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ టెక్నికల్ ఏరియాల్లో కూడా కొంచెం అవగాహన ఉంటే చాలా ప్లస్ అవుతుంది. ఉదాహరణకి L1 అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే నెట్వర్క్ యొక్క ఫిజికల్ లేయర్తో నేరుగా మాట్లాడే కోడ్ అన్నమాట. అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ కాన్సెప్ట్స్, నెట్వర్క్ ప్రోటోకాల్స్పై గ్రిప్ ఉంటే ప్రాబ్లమ్స్ని ఇంకా బాగా సాల్వ్ చేయొచ్చు. సరే, మన దగ్గర కావాల్సిన స్కిల్స్ అన్నీ ఉన్నాయనే అనుకుందాం. మరి ఈ ఉద్యోగంలో చేరిన తర్వాత రోజు మనం చేయాల్సిన పనులేంటి? మన పని వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఈ పాత్రలో మీ ముఖ్యమైన బాధ్యత కేవలం కోడింగ్ చేయడమే కాదు. L1 అప్లికేషన్, డివైస్ డ్రైవర్ సాఫ్ట్వేర్ను డెవలప్ చేయడం దగ్గర నుండి దాన్ని కస్టమర్కి అందించే వరకు పూర్తి ఓనర్షిప్ మీదే. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ఫీచర్కు మీరే బాస్ అనమాట. ఈ బాధ్యతల లిస్ట్ చూస్తుంటేనే అర్థమవుతోంది ఇది ఎంత ఛాలెంజింగ్గా, అదే సమయంలో ఎంత నేర్చుకోవడానికి అవకాశమున్న రోలో. డిజైనింగ్ నుండి డెలివరీ వరకు, కస్టమర్తో నేరుగా మాట్లాడటం వరకు అన్నీ మీరే చూసుకోవాలి. ముఖ్యంగా వీళ్ళు టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్ అంటే TDDని ఫాలో అవుతారు. అంటే కోడ్ రాయడానికి ముందే టెస్ట్లు రాస్తారన్నమాట. దీనివల్ల సాఫ్ట్వేర్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. 100% అంటే పూర్తి స్వేచ్ఛ, పూర్తి బాధ్యత. ఒక సమస్యకు పరిష్కారాన్ని ఎలా ఆలోచించాలి, దాన్ని ఎలా అమలు చెయ్యాలి అనే దానిపై మీకు పూర్తి కంట్రోలుంటుంది. కెరీర్ మొదట్లోనే ఇంత బాధ్యత దొరకటమనేది చాలా చాలా అరుదు. ఇది నేర్చుకోవడానికి ఒక సువర్ణావకాశం. ఇప్పటిదాకా ఈ అవకాశం గురించి అన్నీ తెలుసుకున్నాం. ఒకవేళ ఈ పాత్ర మనకు కరెక్ట్ అనిపిస్తే దీనికి అప్లై చేసే ప్రక్రియ ఎలా ఉంటుందో ఇక్కడ క్లియర్గా చూద్దాం. దరఖాస్తు చేసుకునే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా, స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంది. ఈ స్లైడ్లో చూపించినట్టుగా ఈ 6 దశలను ఫాలో అయితే సరిపోతుంది. ఆన్లైన్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవడం, వివరాలు జాగ్రత్తగా నింపడం, కావలసిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం, అంతే. మనం ఈ అవకాశం గురించి అన్నీ విడమరిచి చూసాం. రోలేంటి, ఎలాంటి స్కిల్స్ కావాలి, అక్కడ ఏం చెయ్యాలి అన్నీ. ఇక ఇప్పుడు అసలైన ప్రశ్న,
మీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కెరీర్ ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి ఇది సరైన దారా? ఆలోచించండి.